ప్రెజ్ ది లార్డ్. ప్రజలందరికీ తల్లి అని పిలువబడిన క్రైస్తవ మిషనరీ అయిన మేరీ మిచెల్ స్లెస్సర్ గురించి తెలుసుకుందాం. స్కాట్లాండ్ దేశంలోని గిల్గామ్స్టన్ ప్రాంతంలో నిరుపేద కుటుంబంలో 1848 డిసెంబర్ 2న మేరీ మిచెల్ స్లెస్సర్ జన్మించారు. పాదరక్షల తయారీదారుడైన రాబర్ట్కు గల 7 సంతానంలో ఈమె రెండవ వారు. మేరీ గారి తల్లి నూలు మిల్లులో నేత కార్మికురాలిగా పనిచేసేవారు. ఆమె ఎంతో భయభక్తురాలు కావున తన పిల్లలందరినీ దేవుని యందు భయభక్తులతో పెంచారు. మేరీ తండ్రి మద్యానికి బానిసై మేరీని, ఆమె తల్లిని విపరీతంగా కుట్టి ఇంటి నుండి వెళ్ళగొట్టేవాడు. ఆమె అనేక రాత్రులు ఆకలితో రోడ్డు ప్రక్కన గడిపారు. మేరీ 11 సంవత్సరాల వయసులో రోజులో సగం సమయం మిల్లులో కార్మికురాలిగా పనిచేసి మిగతా సగ సమయం మిల్లు యాజమాన్యంలోని పాఠశాలలో విద్యను అభ్యసించటం ప్రారంభించారు. మేరీ తండ్రి మరియు 2 సహోదరులు న్యూమోనియా వ్యాధితో మరణించారు. దాంతో ఆమెపై బాధ్యత పెరగగా రోజుకు 12 గంటలు మిల్లులో జనపనార కార్మికురాలిగా పనిచేశారు. ప్రసిద్ధ క్రైస్తవ మిషనరీ అయిన డేవిడ్ లివింగ్స్టన్ మరణించాడన్న వార్త వినిన మేరీ ఆయన వలె మిషనరీగా ఆఫ్రికాకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఎడిన్బర్గ్లో మిషనరీ శిక్షణ పొంది తన బంధువు అయిన రాబర్ట్ మిచెల్ బీడీతో కలిసి 1876 సెప్టెంబర్లో పశ్చిమ ఆఫ్రికాకు చేరుకున్నారు. నైజీరియాలోని కాలేబార్ ప్రాంతంలో నివసించు ఎఫిక్ ప్రజలకు సువార్తను ప్రకటించుటకు తన 28వ ఏట నియమింపబడ్డారు. ఆ ప్రజలు జంతువులను, నరులను బలిగా అర్పించేవారు. నరమాంసమును తినేవారు. తరచూ వారిలో వారే గొడవలు పడుతుండేవారు. చనిపోయిన భర్తతో పాటు బ్రతికున్న భార్యను కలిపి ఖననం చేసేవారు. స్త్రీలపై దాడులు చేసి తెగ నుండి బహిష్కరించి తినుటకు త్రాగుటకు ఏమీ ఇవ్వకుండా హింసించేవారు. వీటన్నిటిని మేరీ కనులారా చూచి చలించిపోయారు. వారిని మార్చుటకు నాకు అసాధ్యమేమో గాని మీకు అసాధ్యం కాదు అని వారిని మార్చమని దేవునికి ప్రార్థించేవారు. వారికి చేరువై వారు మాట్లాడే ఎఫిక్ భాషను నేర్చుకొని వారి భాషలోనే వారికి క్రీస్తు శిలువ త్యాగాన్ని తెలియపరిచారు. క్రీస్తు ప్రేమను తన క్రియల ద్వారా చూపించారు. చంపకుండా కొంతమంది కవలలను రక్షించారు. వెలివేయబడిన స్త్రీలను ఆదరణకు నోచుకొని పిల్లలను హక్కున చేర్చుకొని ఆశ్రయం కల్పించారు. వారి ఆచార వ్యవహారాలలో మార్పు కలుగజేసి అనేక మందిని క్రీస్తులోనికి నడిపించారు. 3 సంవత్సరాలకు మలేరియా రావడంతో కోలుకోవడానికి స్వదేశానికి తిరిగి వెళ్ళవలసి వచ్చింది. 16 నెలల విరామం తరువాత మరలా నైజీరియాకు వెళ్ళి అప్పటి వరకు ఏ మిషనరీ వెళ్ళని మారుమూల ప్రాంతాలకు వెళ్ళి అనేక మందికి సువార్తను బోధించారు. వస్త్రాలు, ఆహారం, విద్య, వైద్యం కలుగజేసి ఆదరించారు. మేరీ ఓకోయాంగ్ తెగవారి గురించి తెలుసుకొని వారి యొద్దకు వెళ్ళారు. వారు బహు క్రూరులు. ఇతరులు వారి యొద్దకు వెళితే చంపి తినేసేవారు. వారిని మార్చడానికి వెళ్ళిన అనేక మంది పురుష మిషనరీలను చంపివేశారు. అట్టి వారిని మార్చడానికి 1888లో మేరీ వారి యొద్దకు వెళ్ళారు. వీరు కూడా కవలలు జన్మించటం శాపంగా భావించేవారు. కవలలో ఒకరు పిశాచి అని భావించేవారు. ఆ బిడ్డ వలన తండ్రికి కీడు అని ఉద్దేశించేవారు. వారిలో ఎవరో పిశాచో తెలియక ఇద్దరిని మట్టి కుండలో పెట్టి దూరంగా విడిచిపెట్టేవారు. క్రూర మృగాలు ఆ పిల్లలను తినేసేవి. వారి తెగనాయకుడు చనిపోతే 8 మందిని చంపి విందు చేసి సంతోషించేవారు. వారి మధ్య గొడవలు జరిగితే స్త్రీలను, పిల్లలను చంపి తినేసేవారు. వారి స్థితిగతులను చూచి మేరీ ఎంతో చలించిపోయారు. వారి మధ్య నివసించి వారికి సువార్త బోధించారు. ఎక్కడ కవలలు పుట్టినా తన బృందంతో వెళ్ళి తల్లి బిడ్డలను కాపాడి వారికి ఆశ్రయం కల్పించారు. దాదాపు 15 సంవత్సరాలు ఎఫిక్ ప్రజలు మరియు ఓకోయాంగ్ ప్రజల మధ్య నివసించారు. వారికి నాగరికత నేర్పించారు. సాంఘిక దురాచారాలను రూపుమాపారు. తెగల మధ్య సఖ్యతను నెలకొల్పారు. పాశ్చాత్య విద్యను అందించి విద్యావంతులను చేశారు. దేవుని వాక్యాన్ని బోధించి పరలోక రాజ్యానికి వారసులుగా చేశారు. మేరీ నైజీరియా ప్రజలకు మెజిస్ట్రేట్గా అయిన తరువాత వైస్ కౌన్సిలర్గా నియమింపబడ్డారు. అనేక సంఘాలను నిర్మించి అనేక మందికి మిషనరీలుగా తర్ఫీదు ఇచ్చారు. నైజీరియా ప్రజలు మేరీకి ప్రజలందరికీ తల్లి అని పేరు పెట్టారు. తన జీవితంలోని చివరి దినములు తాను రక్షించిన ప్రజల మధ్య నివసించారు. ఆమెకు మరలా మలేరియా సోకింది. కానీ ఈసారి ఆమె స్వదేశానికి వెళ్ళుటకు ఇష్టపడలేదు. అలా తన 62వ ఏట
1915 జనవరి 13న ఈ లోకాన్ని విడిచి దేవుడు తనకు అనుగ్రహించిన స్థానాన్ని పొందుకొనుటకు ప్రయాణమై వెళ్ళారు. తాను చేయుచున్న పనిలో ఎన్నో అడ్డంకులు, అవరోధాలు కలిగిన దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వెనుకడుగు వేయలేదు. దేవుని కొరకు ధైర్యంగా నిలబడితే ఆయన ప్రణాళిక మనలను అత్యున్నత శిఖరానికి చేర్చుతుంది. ఆమేన్.